వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. నేను సింధూరా. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, రేవంత్ సర్కార్ చేతగానితనంతో రైతులు మండు టెండర్లో పడిగాపులు పడుతున్నారు. మార్కెట్ యార్డ్లో కొనుగోలు ప్రక్రియ మందగించడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతలు పూర్తయి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండో టాపిక్, కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు ఉంది పాలకుల తీరు. కాంగ్రెస్ పాలకులు ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం అవుట్సోర్సింగ్ ఇతర తాత్కాలిక ఉద్యోగుల పుట్టి ముంచేలా ఉంది. ఎప్పటిలా ప్రభుత్వం వాళ్ళ విధులను రెన్యువల్ చేయటం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమరశంఖం పూరిస్తున్నారు. ఇక టాప్ 4లో మూడో టాపిక్, నగరపాలక సంస్థలు మున్సిపాలిటీల్లో ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీమ్ ఇవాల్టితో ముగియనుంది. ఏడాది ఆస్తి పన్నులను చెల్లించిన వారికి 5% రిబేట్ ఇస్తామని ముందుగా ఉదరగొట్టారు. అయితే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించలేదు. స్కీమ్ గురించి ఎక్కడా చిన్న ఫ్లెక్సీ కూడా పెట్టలేదు. అది మన అధికారుల పనితీరు. ఇక నాలుగో టాపిక్, తెలంగాణలో ఎండల తీవ్రత అత్యంత వేగంగా పెరుగుతోంది. గతం కంటే మించి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉదయం సాయంత్రం అన్న తేడా లేకుండా రోజంతా వానుడి ప్రతాపం భగభగమంటోంది. పెరిగిపోతున్న ఎండలకు వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా విలవిలలాడుతున్నారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్, మండు టెండర్లో పడిగాపులు, కొనుగోళ్ల కోసం అన్నదాతల ఆగ్రహ జ్వాలలు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పుట్టి ముంచుతున్న పాలకులు, ఆన్లైన్ విధానంతో పాట్లు అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, ఇవాల్టితో ముగియనున్న ఎర్లీ బర్డ్ స్కీమ్ 5% రిబేట్ అందని ద్రాక్షే అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, అగ్నిగుండంలా మారుతున్న తెలంగాణ, రాష్ట్రమంతటా బానుడి బగబగలు అంటూ టాప్ 4 న్యూస్.